మిత్రులందరికీ నమస్కారం. జూన్ నెలలో కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను జూన్ 12వ తారీఖున ఈ కొత్త పెన్షన్దారులకు అందించనున్నట్టుగా కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లను ఏ కేటగిరీ వారికి అందిస్తారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో ఒక కొత్త కేటగిరీని తీసుకురావడం అనేది జరిగింది. ఆ కేటగిరీ స్పౌజ్ కేటగిరీ. స్పౌజ్ కేటగిరీ అంటే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటూ చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి పెన్షన్లను వారి భార్యలకు అందించే ఈ కేటగిరీనే స్పౌజ్ కేటగిరీ అని అంటారు. ఈ స్పౌజ్ కేటగిరీలో కొత్త పెన్షన్లను ఇక్కడ జూన్ 12వ తారీఖున అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎవరికి అందిస్తారు ఈ పెన్షన్లు అంటే భర్త ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చనిపోయినటువంటి వారికి అందిస్తారు అంటే ఇక్కడ 2023 డిసెంబర్ 1వ తారీఖు నుంచి 2024 అక్టోబర్ 31వ తారీఖు వరకు చనిపోయినటువంటి వారి పెన్షన్లను వారి భార్యలకు అందించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరిగింది. ఆ దరఖాస్తులను అన్నిటినీ స్క్రూటినీ చేసిన తర్వాత ఇక్కడ 71,380 మంది ఈ స్పౌజ్ కేటగిరీ పెన్షన్లకు అర్హులుగా ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. ఈ 71,380 మందికి ఈ మే నెలకు సంబంధించినటువంటి 4,000 రూపాయల పెన్షన్ను జూన్ 12వ తారీఖున అందిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెర్ప్ సిఇఓ గారు ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 12వ తారీఖున ఈ స్పౌజ్ కేటగిరీలో అర్హులైనటువంటి వారికి 71,380 మందికి జూన్ 12వ తారీఖున ఈ కొత్త పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారమైనా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి కొత్త సమాచారం ప్రభుత్వాల నుంచి వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.